వెల్కమ్ టు టీసెట్. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లోంచి మనం జామెట్రీ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనము డిస్కస్ చేయబోయే అంశం క్వాడ్రిలేటర్స్, చతుర్భుజాల గురించి డిస్కస్ చేద్దాం. చతుర్భుజము అని అంటే 4 భుజాలు కలిగిన ఒక సరళ సమృత పటాన్ని చతుర్భుజంగా పేర్కొంటాం. సో ఏ విధంగా ఉంటాయి చతుర్భుజాలు అని ఒకసారి కనుక చూసినట్లయితే, సో ఏదైనా సరే 4 భుజాలు ఉంటుందని చతుర్భుజము అని అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది చతుర్భుజం. ఏ బి సి డి అనే 4 భుజాలు కలిగిన ఇదొక చతుర్భుజము. సో ఏబి బిసి సిడి ఏడి అనేటి 4 భుజాలు. సో ఇప్పుడు ఈ 4 భుజాల యొక్క అమరిక ఏ విధంగా ఉంది, వాటి మధ్య కోణాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఆ కర్ణాలు ఏ విధంగా ఉన్నాయి అనే కాన్సెప్ట్ పైన మనకి చతుర్భుజాల యొక్క రకాలు అనేటి డిపెండ్ అయి ఉంటాయి. సో మొదటిది ఓన్లీ చతుర్భుజం అని అంటున్నాం మనం. సో చతుర్భుజం అంటే సాధారణంగా 4 భుజాలు, 4 కోణాలు, 4 కర్ణాలు ఉంటాయి. 4 భుజాలు, 4 కోణాలు, 4 కర్ణాలు ఉంటాయి. అదేవిధంగా కర్ణాలు ఖండించుకుంటాయి అని రాస్తాం మనం. ఇది చతుర్భుజానికి సంబంధించింది. సో నేను ఒక చతుర్భుజాన్ని ఏం చేస్తాను అంటే, ఒక జత ఎదుటి భుజాల్ని సమాంతరం చేస్తా. ఒక జత ఎదుటి భుజాల్ని సమాంతరంగా తీసుకుంటాను. సో ఒక జత ఎదుటి భుజాల్ని సమాంతరంగా తీసుకుంటాను. సమాంతరం యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది. సో ఏబి అండ్ సిడి కనుక గమనిస్తే, సో ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. సో ఒక జత సమాంతరం అయ్యాయి. ఒక జత సమాంతరం అయితే ఏమవుతుందో మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇవి అసమాంతరంగా ఉన్న భుజాలు. సో ఇది ఇక్కడ ఏ వద్ద కోణము, ఇది డి వద్ద కోణం. సమాంతర భుజాల్లో, సమాంతర రేఖలలో తిర్యక్ రేఖకి ఒకే వైపు ఉన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఆల్రెడీ మనము రేఖలు మరియు కోణాలకు సంబంధించిన విషయాల్లో చూసాం. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అదేవిధంగా ఇది కూడా తిర్యక్ రేఖకి ఒకే వైపు ఉన్న కోణాలు సంపూరకాలు అన్నాం మనం. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, రైట్. సో ఒక జత సమాంతరంగా ఉన్న చతుర్భుజము, దీని ట్రెపీజియం అని అంటాం. దీని యొక్క పేరేంటండి? ట్రెపీజియం. ఓకే, క్లియర్. ఇప్పుడు దీంట్లో ఏసీ అనే ఒక కర్ణం ఉంది అండ్ బీడీ అనే మరొక కర్ణం ఉంది. ఏసీ మరియు బీడీలు ఓ వద్ద ఖండించుకుంటాయి. ఏసీ మరియు బీడీలు ఓ వద్ద ఖండించుకుంటాయి. ఖండించుకున్నప్పుడు ఏ విధంగా ఖండించుకుంటాయి అని అంటే, ఒకే నిష్పత్తిలో ఖండించుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ అన్నది 1:2లో నిష్పత్తి అయితే, సో బీడీ కూడా 1:2లోనే నిష్పత్తి అవుతుంది. అంటే ఇవి ఒకే నిష్పత్తిలో ఖండించుకుంటాయి. ఒకే నిష్పత్తిలో ఖండించుకొనును. కాబట్టి 2 కారణాలు ఒకే నిష్పత్తిలో ఖండించుకుంటాయి. ఏమని రాస్తాం మనం ఒకే నిష్పత్తి అని అంటే, ఏఓ బై ఓసి ఈజ్ ఈక్వల్ టు బిఓ బై ఓడిగా మనం చూస్తాం. అంటే ఏఓ బై ఓసి ఈజ్ ఈక్వల్ టు బిఓ బై ఓడి. సో దీన్ని ఇంకొంచెము మాడిఫికేషన్ చేసి రాసినా సరే రాయొచ్చు. సో ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి బై ఓడి కూడా అవుతుంది. అంటే ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి బై ఓడి. దాని రివర్స్లో కూడా క్వశ్చన్ అడగడానికి సంబంధం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ట్రెపీజియం అని అంటాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ట్రెపీజియం. ఇప్పుడు మనం ఏం చేసాం, ట్రెపీజియంలో ఒక జత మాత్రమే సమాంతరం చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 జతల్ని సమాంతరం చేస్తా. ఓకే, సో 2 జతల్ని కనుక సమాంతరం చేస్తే అది ఏ చతుర్భుజం ఏర్పడుతుందో ఒకసారి చూద్దాం. సో 2 జతలు సమాంతరంగా ఉన్నాయనుకోండి, అది మనకి ఇప్పుడు ఇది ఏ బి సి డి.